నడుస్తున్నాడు. ఎలాగ నడుస్తున్నాడు అని సింపుల్ ఉదాహరణ చెప్తానండి మీకు. ఈ మొన్న ముద్రగడ్డ పద్మనాభం ఏం చెప్పారు, నేను మేము మా ఇంటికి వచ్చి కాఫీ తాగితే చాలు అన్కండిషనల్ గా నేను జనసేన పార్టీలో చేస్తాను, పవన్ కళ్యాణ్ రమ్మన్న మా ఇంటికి కాఫీ ఆహ్వానించారు. పవన్ కళ్యాణ్ ఎందుకు పోలేదు? ఇప్పుడు ఎక్కడ ఉన్నారు పవన్ కళ్యాణ్? రాజమండ్రిలో ఉన్నారు. కానీ పక్కనే ఉండేటువంటి ముద్రగడ్డ పద్మనాభం ఇంటికి పవన్ కళ్యాణ్ వెళ్తున్నారా? వెళ్ళటం లేదు. ఎందుకు పోయారంటే బీజేపీకి డైరెక్షన్ ఇచ్చింది, మీకు ముద్రగడ్డ పద్మనాభంతో పర్లేదు, ముద్రగడ్డ పద్మనాభంని మేము చేర్చుకుంటున్నాం, మీరు వెళ్ళాల్సిన అవసరం లేదని డైరెక్షన్ ఇచ్చారు. అంటే వాళ్ళు బీజేపీలో చేర్చుకోవడానికి రెడీ అయిపోయారండి. వాళ్ళకి పక్కాగా ఒప్పందం జరిగింది. నాకున్నటువంటి నేను సమాచారం చెప్తున్నాను. ఇది అనాలిసిస్ కాదు, ఇది అనాలిసిస్ కాదు. ముద్రగడ్డ పద్మనాభాన్ని పార్టీలోకి తీసుకోవటం, ఆయన కావాల్సినప్పుడు ఆయన నేరుగా ఎన్నికల్లో పోటీ చేయడానికి ముద్రగడ్డ పద్మనాభం సిద్ధంగా లేడు. అదే కండిషన్ వైసీపీ దగ్గర పెట్టాడు. వైసీపీలో చేరబోయే ముందు నువ్వు చేరకపోతే, నువ్వు పార్టీలో పోటీ చేయకపోతే ఎట్లా, పోటీ చేస్తానంటే రెడీ అనేటువంటి ఆయనకి రాజ్యసభ లేకపోతే ఇది కావాలనేటువంటిది. బీజేపీ వాళ్ళు ఆయనకు ఒక ఆఫర్ గవర్నర్ ఏదో ఇస్తామని వాళ్ళ అబ్బాయికి ఈ ముగ్గురుకు సంబంధించిన కూటమిలో వాళ్ళ అబ్బాయిని ఎమ్మెల్యేగా చేసే దాని మీద ఒప్పందం జరిగిందండి. మరి పవన్ కళ్యాణ్ ని మీరు ఆ విధంగా డైరెక్షన్ చేసి రోడ్ మ్యాప్ ఇచ్చి ఆపినట్టుగానే ఇప్పుడు చంద్రబాబు నాయుడు మీద మేడం మీద కత్తి కూడా అలాగే వేలాడుతుంది. నేనేమంటానంటే సీట్లు ఒకటే కాదండి, చంద్రబాబు నాయుడు మొన్న అరెస్ట్ అయ్యాడు అని అంటే తెలుగుదేశం వాళ్ళు భావించేటువంటి అంశం ఏంటి? బీజేపీ నరేంద్ర మోడీకి తెలియకుండా, అమిత్ షాకి తెలియకుండా అరెస్టే జరగదని కదా మాట్లాడుకుంటుంది. మరి ఇది మెడ మీద కత్తి అంటే ఏంటి? ఇప్పుడేమన్నా అసలుకి ఇప్పుడు ఒకవేళ బీజేపీతో పొత్తులేదంటే ఏం జరిగిందో ఈ షార్ట్ షీట్లు పడుతున్నాయి. మరి కొత్తగా మన సిఐడి వాళ్ళు విచారణని పిలుస్తున్నా, అసలు ఎన్నికలకు ముందే ఏమన్నా లోపల పోతే పరిస్థితి ఏమిటి? ఇవన్నిటికీ ఏదైనా బీజేపీ ఏం చేయబోతుందో ఎవరికి తెలియదు. ఈ రోజున ఈ ఆందోళన అంతా తెలుగుదేశం పార్టీలో ఉన్నటువంటి పరిస్థితి. బీజేపీ వాళ్ళు మాత్రం అసలు మాకేం తెలియదండి, మేము శుద్ధ పూసలు అని చెప్తున్నారు. వాళ్ళు ఈ రోజున ఢిల్లీలో కూర్చొని మొత్తం ఆంధ్రప్రదేశ్ రాజకీయాల మొత్తాన్ని కూడా ఈ రోజున వాళ్ళ కబంధాస్తాలు పెట్టుకొని ఆడిస్తున్నటువంటి రాజకీయం నడుపుతున్నటువంటి పరిస్థితి.